చాలామంది ఆవకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, నిలవ పచ్చళ్ళు తిని ఉంటారు. కానీ కొత్తిమీర పచ్చడి ఎప్పుడైనా తిన్నారా? వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ పచ్చడితో తింటే ఆహా అనిపిస్తుందండి. నోరు చప్పదనం అనేది వదిలిపోతుంది. మరి ఈ కొత్తిమీర పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? నేనైతే ఇక్కడ కొత్తిమీర తీసుకున్నాను. 3 కట్టల కొత్తిమీర అయితే తీసుకున్నాను. పెద్ద పెద్ద కట్టలండి ఇవి. అలాగే కొత్తిమీర నిలవ పచ్చడి పట్టుకునేటప్పుడు కొంచెం ముదురుగా ఉన్నదైతేనే బావుంటుంది. కాబట్టి నేనైతే ఇక్కడ పెద్ద కట్టలు తీసుకున్నాను. ఒకవేళ మీకు చిన్న కట్టలు దొరికినా కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇది శుభ్రంగా కడిగేసి ఈ విధంగా ఆరబెట్టేసానండి. వాటర్ అనేవి లేకుండా చక్కగా ఇలా పొడి పొడిలాడుతూ వచ్చేలాగా అయితే ఆరబెట్టాను. చక్కగా తడి అనేది లేకుండా ఇలా క్లాత్ మీద వేసి మనం నీడలో ఆరబెట్టుకోవాలండి. ఎండలో ఆరబెట్టినట్లయితే మనకి పచ్చడి అనేది బాగోదు కాబట్టి నీడలో మాత్రమే ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత నేనైతే ఇది ఈ విధంగా ఒక గిన్నెతో అయితే 5 కప్పుల వరకు కొలుచుకుంటున్నాను. మీకు ఒకవేళ ఎక్కువ ఉంటే గనక నేను చెప్పే కొలతలతో అయితే గనక నేను 5 కప్పుల కొలత అయితే చెప్తున్నాను. దానిని బట్టి మీరు ఎక్కువ తీసుకున్నట్లయితే కొలతలు అనేవి పెంచుకుంటే సరిపోతుంది. కొత్తిమీరని నొక్కి పెట్టాల్సిన అవసరం లేదండి. మామూలుగా గిన్నెలో ఎంత పడితే అంత అయితే పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 5 కప్పుల కొత్తిమీర అయితే తీసుకున్నాను. చూసారు కదా! ఈ విధంగా అయితే పర్ఫెక్ట్‌గా 5 కప్పులు అయితే కొలుచుకోవాలి. మిగిలినది ఎక్కువ ఉంటే కొలతలు అనేవి పెంచుకుంటే సరిపోతుంది. మీకైతే నేను పర్ఫెక్ట్‌గా 5 కప్పుల వరకు మాత్రమే చూపిస్తున్నాను. ఈ విధంగా నేను ఆవాలైతే తీసుకున్నాను. ఒక 2.5 స్పూన్లు అయితే ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత అదే స్పూన్‌తో మెంతులైతే ఒక స్పూన్ వేసుకున్నాను. అలాగే ఒక అర స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాను. చూసారు కదా! 5 కప్పులకి ఇక్కడ నేను 2.5 వరకు ఆవాలు, అలాగే ఒక స్పూన్ మెంతులు, అలాగే అర స్పూన్ వరకు జీలకర్ర, ఒక ఫుల్ స్పూన్ అయితే ధనియాలు వేసుకున్నాను. ఇవన్నీ కూడా చక్కగా చిన్న మంట మీద మంచిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ 100 గ్రాముల వరకు చింతపండు అయితే తీసుకున్నాను. మనకి 5 కప్పుల కొత్తిమీరకి ఒక ఫుల్ కప్పు అంటే అది నాకు 100 గ్రాములు అయితే వచ్చిందండి. ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో చింతపండు అయితే కొలుచుకోవాలి. ఈ విధంగా చింతపండుని శుభ్రంగా కడిగి అయితే నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకున్నాను. అందులో అయితే వేరుశనగ నూనె వేసానండి. మనం నిలవ పచ్చళ్ళు పట్టుకునేటప్పుడు వేరుశనగ కానీ లేదా పప్పుల నూనె కానీ వేసుకున్నట్లయితే, పప్పు నూనె అంటే నువ్వుల నూనె అండి, అది వేసుకున్నట్లయితే పచ్చడి అనేది రుచి అనేది బాగుంటుంది. ఈ విధంగా మనం ఎంత కొత్తిమీర ఉన్నా కూడా ఒకేసారి కూడా వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కాస్త వేడి తగిలేటప్పటికి ఈ విధంగా అయితే చక్కగా మగ్గిపోతుంది కదా! మనకి తిప్పుకోవడం కష్టం అనుకుంటే కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇదంతా కూడా ఒక్కోసారి వేసేసుకోవచ్చండి. ఎందుకంటే ఇలాగా అంతా కూడా చక్కగా మగ్గిపోతుంది. ఇలా నేను కొంచెం మగ్గిన తర్వాత మిగిలినది ఈ విధంగా అయితే వేసేసుకున్నాను. మొత్తం అంతా కూడా వేసేసాను. ఇదంతా కూడా బాగా వేగనివ్వాలి. ఇది వేగేటప్పుడు ఇంకొక పక్కన స్టవ్ మీద అయితే చింతపండు కూడా ఈ విధంగా ఒక పొంగు వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుందండి. మనకి పచ్చిదనం అనేది లేకుండా ఉంటుంది. అది స్టవ్ అయితే ఆఫ్ చేసేసి చల్లారబెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక స్టవ్ మీద మనం కొత్తిమీర అయితే పెట్టుకున్నాం కదా! ఇది కూడా చక్కగా వేగనివ్వాలి. ఆ లోపైతే మనకి ఇక్కడ మనం తయారు చేసి పెట్టుకున్న ధనియాలు, అలాగే ఆవాలు, మెంతులు ఈ మిశ్రమం ఉంది కదా! ఇదైతే మనం మిక్సీలో పొడిగా చక్కగా మెత్తగా అయ్యే వరకు పొడి పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా ఫైన్ పౌడర్ మాదిరిగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి, ఇక్కడ ఏమాత్రం మిక్సీ జారు తడి అనేది లేకుండా ఉండాలి. ఎందుకంటే తడి ఉంటే కనుక పచ్చడి అనేది పాడైపోతుందని గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం పెట్టుకునేది నిలవ పచ్చడి కాబట్టి ఎక్కడ తడి అనేది తగలకుండా పట్టుకున్నట్లయితేనే మన పచ్చడి అనేది బాగుంటుంది, పాడవకుండా ఉంటుంది. ఆ తర్వాత మిక్సీలో నుంచి నేనైతే పొడి ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఆ తర్వాత మన కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టేసుకున్నానండి. ఇది కూడా ఈ విధంగా గిన్నెలోకి అయితే వేసేస్తున్నాను. చూసారా, ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇది మరీ మెత్తగా అయిపోవాల్సిన అవసరం లేదు. ఇలా సగం సగంగా వేసుకుంటూ ఇది కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. నిలవ పచ్చడి చాలామంది అది కాడలు కాడలుగా ఉండేటట్లు కూడా కలుపుకుంటారు. మనమైతే కొంచెం కచ్చాపచ్చాగా అయితే మిక్సీ పట్టాము. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా కొంచెంగా వేసుకుంటూ ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. ఇదే విధంగా కొత్తిమీర అంతా కూడా మిక్సీ పట్టేసుకుందాము.
చూసారా, నేను ఫస్ట్ అయితే సగం వేసాను. మొత్తం ఒకేసారి వేసుకుంటే మనకి మిక్సీ అనేది స్ట్రక్ అయిపోతుందండి. కాబట్టి కొంచెం కొంచెంగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. కచ్చా పచ్చాగా పట్టుకుంటే సరిపోతుంది. అలాగే సగం అయితే మిక్సీ పట్టాను కదా, మిగిలిన సగంలో అయితే చింతపండు వేసుకుంటున్నాను. చింతపండుని కూడా ఇదే కొత్తిమీరలో వేసి ఆ వాటర్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనం కారం కలుపుతాం కదా, కాబట్టి వాటర్ కూడా కంపల్సరీగా ఉండాలండి. అదేవిధంగా నేను అదే కప్పుతో అయితే కారం వేస్తున్నాను. మీకు నేను ఏ కప్పుతో అయితే కొత్తిమీర చూపించానో అదే కప్పుతో కారం, ఉప్పు అయితే తీసుకుంటున్నాను. మనకి ఇక్కడ కారం అయితే ఒక ఫుల్ కప్ అయితే పట్టింది. ఉప్పు అయితే మాత్రం ఒక ముప్పావు కప్పు తీసుకున్నాను. అరకప్పు అయితే వేసాను. ఒకవేళ తక్కువ అయితే కనుక మళ్ళీ కలుపుకోవచ్చు. ఇదంతా కూడా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒకే గిన్నెలో వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పొడి అయితే ఇందులో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా మనకి కొత్తిమీర విడిగా అలాగే మసాలా పొడి విడిగా అనేది కనిపించకుండా ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. మనం వేసిన మెంతులు, ధనియాలు, ఆవాలు ఇవన్నీ కూడా పచ్చడికి మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుందండి. చూసారా, నేనైతే ఇలా అంతా కూడా కలిపేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద మనం కొత్తిమీర వేయించుకునే గిన్నె ఉంది కదా, అదే గిన్నెలో పప్పు నూనె అయితే వేసుకుంటున్నాను. అది కొంచెం వేడవగానే కొంచెం పోపు దినుసులు వేసానండి. ఇక్కడ నేను ఆవాలు అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు తీసుకున్నాను. ఇదంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఇది మనకి ఆవాలు కొంచెం చిటపటమనే వరకు అయితే వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిపాయనైతే ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చాగా దంచి అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 5 వరకు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. ఈ విధంగా పోపు అనేది వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారిపోనివ్వాలండి. చల్లారిన తర్వాత మాత్రమే మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చడి అయితే ఇందులో వేసుకుని కలుపుకోవాలి. ఏమాత్రం వేడి అనేది ఉండకూడదు. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలని గుర్తుంచుకోండి. ఇక్కడ మనం పోపు వేసుకున్న తర్వాత మనకి ఆయిల్ తక్కువ అనిపించినట్లయితే కనుక మళ్ళీ కొంచెం నూనె అయితే కాచి చల్లార్చిన తర్వాత కలుపుకోవచ్చు. చూసారా, మన కొత్తిమీర నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. టేస్టీగా చాలా బాగుంటుంది ఇది. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ పచ్చడితో తిన్నట్లయితే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడైతే నేను ఉప్పు అయితే సరి చూసుకున్నాను. అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయండి. నేను ఇక్కడ సాల్ట్ అయితే మాత్రం ముప్పావు కప్పు తీసుకున్నాను. అరకప్పు అయితే నాకు సరిపోయింది. చూసారా, మన కొత్తిమీర నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.